దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లిక్కర్ కేసు ఇవాళ ఢిల్లీ హైకోర్టు ముందుకు రాబోతోంది. ఈ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సిబిఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా 23 మంది నిందితులను రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. దాన్ని సవాల్ చేస్తూ సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తులో లోపాలను, ఆధారాలను పరిగణలోకి తీసుకోలేదని ఆరోపిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు నిలిపివేయాలంటూ సిబిఐ పిటిషన్లో పేర్కొంది. ఇవాళ ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 974 పేజీలతో రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది సిబిఐ. ట్రయల్ కోర్టు తీర్పు అత్యంత విస్తుగొలిపే విధంగా ఉందని, అది చట్టపరమైన తప్పిదాలతో కూడుకున్నదని పిటిషన్లో సిబిఐ పేర్కొంది. 2021-22 ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు జరిగాయంటూ సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 23 మందిని నిందితులుగా చేర్చుతూ ఈ కేసుకు సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పిచ్చింది. అందరూ నిర్దోషులంటూ తీర్పిచ్చింది. దర్యాప్తు సంస్థ ఏ దశలో కూడా తన విధిని సరిగా నిర్వర్తించలేదని, దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పుపై సిబిఐ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తీర్పు ఇచ్చే సమయంలో అసలు కుట్ర కోణాన్ని ట్రయల్ కోర్టు విస్మరించిందంటూ పేర్కొంది.